పల్లవి, చరణ్ ఇద్దరు క్లాస్‌లో ఉంటారు. ఇక లెక్చరర్ క్లాస్ చెప్తూ ఉంటారు. అయితే పల్లవి వెనక బెంచే కదా అక్షిత, భువన. ఇక వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే పల్లవి గమనించకుండా మెల్లగా పల్లవి బ్యాగ్‌ని తీసుకుంటారనమాట. వాళ్ళ బెంచ్‌లోకి తీసుకొని పల్లవి బ్యాగ్‌లో నుంచి లంచ్ బాక్స్ బయటికి తీస్తారు. ఇక ఇటు భువన చేతిలో ఆల్రెడీ ఒక పాయిజన్ బాటిల్ ఉంటుందనమాట. ఇక పాయిజన్ పల్లవి తెచ్చుకున్న ఫుడ్ లంచ్ బాక్స్‌లో మొత్తం కలిపేసేసి మళ్ళీ పల్లవి చూడకుండా యాజ్ ఇట్ ఈజ్ తన బ్యాగ్‌లో పెట్టేస్తారు. అయితే ఈ పాయిజన్ ప్లాన్ అంతా కూడా అక్షిత, భువన, సుమలత ముగ్గురికి ఐడియా ఉందనమాట. పల్లవి తిని చావాలి అన్నట్టుగా చేస్తారనమాట. అయితే ఇక లంచ్ టైమ్ అవుతుంది. ఇక బెంచెస్ దగ్గరికెళ్ళి కూర్చొని తింటారనమాట. పల్లవి ఒక బెంచ్ దగ్గర కూర్చుంటుంది. కొంచెం దూరంలో అక్షిత, భువన వాళ్ళు కూడా అంటే కనిపించే దూరంలోనే కూర్చుంటారనమాట వాళ్ళు తినడానికి. ఇక చరణ్ వచ్చి పల్లవి దగ్గర కూర్చుంటాడనమాట. తను బాక్స్ ఓపెన్ చేస్తాడు. ఇక దూరంగా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది పల్లవి తింటుందా లేదా అని సుమలత కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఇక చరణ్ తినబోతూ ఉంటే, "అరే! నాకిష్టమైన కూర" అని పల్లవి అంటుంది. "నువ్వు నీ బాక్స్ తిను, నేను నా బాక్స్ తింటాను అంతే" అని చెప్పి చరణ్ తినబోతూ ఉంటే, "అన్నయ్య" అనుకుంటూ చంటి అక్కడికొస్తాడు. చంటి తగలడంతోని ఆ బాక్సల్లా చరణ్ బాక్స్ కింద పడిపోతుంది. "ఇంకేం తింటాను" అని చరణ్ లేచి వెళ్ళబోతూ ఉంటే, "ఆగాగు ఎక్కడికి వెళ్ళేది? మనిద్దరం తిందాము నా బాక్స్ ఉంది కదా" అని పల్లవి అంటూ ఉంటే, అప్పుడు చంటి, "అవునన్నయ్య మీ ఇద్దరు భార్యాభర్తలు ఏదైనా 50-50 చక్కగా తినొచ్చు ఓపెన్‌గా ఎవరు ఏమనుకోరు కూడా తిను" అని చెప్పి చంటి అంటూ ఉంటే, సరే అని చెప్పి చరణ్ కూర్చుంటాడనమాట అక్కడ తినడానికి. ఇక ఇద్దరు తిందాం అన్నట్టుగా కూర్చుంటారు. ఇక చరణ్ తినబోతూ ఉంటాడు, కలుపుకోబోతూ ఉంటాడనమాట పల్లవి బాక్స్‌లో. ఇక అక్కడ సుమలత, అక్షిత చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఎక్కడ చరణ్ తిని ప్రాణాల మీద తెచ్చుకుంటాడా అని చెప్పి. మరి చూద్దాము మరి ఏమవుతుందనేది కమింగ్ ఎపిసోడ్‌లో. ప్రోమోలో ఇంతే అండి చూపించింది. నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.